అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఒక బేసిక్ టాపిక్స్ కి సంబంధించి ఒక సిరీస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇందాక నా మైండ్ లో వచ్చింది, బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ గారు. ఎస్, 3 B's, బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ కుమార్ గారు. సో దీంట్లో భాగంగా ఫస్ట్ మనం పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే నేనైతే పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ చేసి చాలా ఏళ్ళు అవుతుంది. అంటే నా కెరీర్ స్టార్టింగ్ లో నేను పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ చేశాను. సో చాలా మంది పెన్నీ స్టాక్స్ గురించి అడుగుతుంటారు నన్ను కూడా, ఏమన్నా సరదాగా ఒక 4 పెన్నీ స్టాక్స్ ఉంటే చెప్పి ఇన్వెస్ట్ చేసుకుంటాం అని చెప్తుంటాను. నేను చెప్తుంటాను, అవన్నీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదండి, అవి ఎప్పుడు బబుల్ క్రియేట్ అయ్యి ఎప్పుడు బరస్ట్ అవుతాయో తెలియదు అని చెప్తుంటాను. ఒక్కసారి మీ స్టైల్లో మనం ఒక బేసిక్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి పెన్నీ స్టాక్స్ గురించి డీటెయిల్గా మన ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాం. పెన్నీస్ అంటే యూజువల్లీ ఏంటంటే యుఎస్ లెక్కన ఏంటంటే 10-20 పైసలు, అంటే 0.2, 0.3, 0.1 ఆ రేంజ్లో ఒక్కొక్క షేర్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని పెన్నీ స్టాక్స్ అంటారనమాట. అంటే తక్కువ ప్రైస్తో మన ఇండియాలో మేబీ అంటే కంపారిజన్ ఏంటంటే 20 రూపాయలు అండ్ లో పర్ షేర్, అంటే ఒక్కొక్క సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ మ్యాక్సిమం అంతే. అది 20, ఎక్కువ 30 రూపాయలు, అంతకన్నా ఎక్కువ కాదు, ఎందుకంటే మనది ఇన్ఫ్లేషన్ పెరిగిందని 30 రూపాయలు అంతే. సో 30 అండ్ లోపల ఉన్న షేర్లు మాత్రమే మనం పెన్నీగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇవి లోయర్ ప్రైస్డ్ కాబట్టి మనం చిన్న అమౌంట్తో కూడా ఎక్కువ నంబర్స్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి అనేది ఇన్వెస్టర్స్ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యొక్క నమ్మకం. వెరీ సింపుల్. ఏంటంటే నీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఉందనుకోండి, 1000 షేర్లు వస్తాయి. అదే ఒక మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 500 రూపాయల ట్రేడ్ అవుతుంటే 20 షేర్లే వస్తాయి. 20 షేర్లు ఎక్కడ, 1000 షేర్లు ఎక్కడ అనేది బుర్రలో చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ పెన్నీ స్టాక్స్ లాంటి అండ్ ఎస్పెషల్లీ యంగర్ ఇన్వెస్టర్స్, కొత్తగా మార్కెట్లోకి ఇన్వెస్ట్ అయిన వాళ్ళు, ఈ 3 రకాల వాళ్ళు కూడా ఎక్కువ షేర్లు ఉంటే ఎక్కువ లాభాలు, తక్కువ షేర్లు ఉంటే తక్కువ లాభాలు అనే బుర్రలో మైండ్ సెట్లో స్టెక్ అయిపోతుంది. ఇంపార్టెంట్. సో అది కాకుండా జనరల్గా మనం ఏం చెప్తాము, గ్రోత్ ఇంపార్టెంట్, నంబర్ ఇంపార్టెంట్ కాదు. సో 20%తో సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ 20 షేర్లు అయినా పర్లేదు, 20% గ్రో అయితే 10,000కి 20 అంటే 2,000 రూపాయలు. ఇక్కడ ఒక్కొక్క షేర్కి ఇక్కడ కూడా 20% గ్రో అయినా అంతే 2,000 లాభం వస్తాయి. బట్ ఏంటంటే మన హ్యూమన్ నేచర్ ఏంటంటే తక్కువ డబ్బులతో ఎక్కువ షేర్లు వస్తాయి కదా, 5 రూపాయలు 10 రూపాయలు పట్టుకున్నాం అంటే 1,000 రూపాయలకి ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా. 1 రూపాయి అంటే 10 రూపాయలు 15 అవ్వడం ఈజీ అనుకుంటారు, బట్ కానీ అది కానే కాదు. సో అందరూ అంటే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు పెన్నీ స్టాక్స్ అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. దీని యొక్క మంచి చెడు ఏంటంటే, మంచి వాళ్ళు అనుకున్నది ఏది, 10 రూపాయలది 20 రూపాయలు అవ్వడం ఈజీ, 20 నుంచి 30 వెళ్ళడం ఈజీ, బట్ 200 రూపాయలది సడన్గా 300-400 అవ్వాలంటే కష్టము అనేది మనుషుల యొక్క సైకాలజీ అనమాట, అంతే. బట్ యాక్చువల్లీ ఏంటంటే పెన్నీ స్టాక్స్ యొక్క చాలా రిస్క్తో కూడుకున్నది. చాలామంది చూడండి, ఫస్ట్ థింగ్ దే ఆర్ హైలీ వోలటైల్. అవి స్ట్రాంగ్గా ఉండుంటే ఆ ప్రైస్ దగ్గర ఉండేవి కాదు. ఎగ్జాక్ట్లీ, అది ఫస్ట్ అసలు ఇది 10 రూపాయల దగ్గర ఎందుకు ఉంది, 5 రూపాయల దగ్గర ఎందుకు ఉందన్న ఆ మినిమం కామన్ సెన్స్, కామన్ నాలెడ్జ్ ఉపయోగించాలి. ఎవరు ఉపయోగించరు. ఏవైతే కంపెనీస్ పర్ఫామ్ చేయట్లేదో అందుకే వాటి ప్రైస్ అలా తక్కువ ఉంది, అది చాలా మందికి మిస్ అయ్యే ఫస్ట్ బేసిక్ కామన్ సెన్స్. అది అంతే, ఇంకా మన కామన్ సెన్స్. సెకండ్ వచ్చేసి హైలీ వోలటైల్, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఫాస్ట్గా ఉండొచ్చు. ఈ విషయం ఎవరికి తెలియదు, తట్టుకోలేరు. ఒకేసారి నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఏదైనా పెన్నీ స్టాక్లో పెట్టే వాళ్ళు ఉన్నారు, పెట్టాక మళ్ళీ దాని సడన్గా 30,000 అవ్వచ్చు, సడన్గా 1,00,000 ఫాలో అయింది అనుకోండి, అదొక మేజర్ రిస్క్. బట్ అన్నిటికన్నా కూడా మేజర్ రిస్క్ ఏంటంటే వాల్యూమ్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద పెన్నీ స్టాక్స్ ఏంటంటే మనం కొనేప్పుడు కొనడానికి ఈజీ, అమ్మడానికి పోతే మాత్రం కొనేవాడు దొరకడు. సో నీకు పేరుకి నీ డిమాట్లో 1000 షేర్లు ఉంటాయి, బట్ కొనేవాడు ఉండడు. అసలు కొనేవాడే లేకపోతే నువ్వు ఎన్ని లక్షల షేర్లు ఉన్నా సరే దాని వాల్యూ జీరో. సో వాల్యూమ్స్ ఉండవు, యు ఆర్ స్టక్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పంప్ అండ్ డంప్ అనే స్కామ్ కానీ ఆపరేటర్లు కానీ ప్లే చేసేది ఇట్లాంటి స్టాక్స్లోనే. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే పెన్నీ స్టాక్స్ కోసం అడ్వైజ్లు వస్తూ ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటా ఉంటాయి, టెలిగ్రామ్స్లో, వాట్సాప్లో. ఈ గ్రూప్స్ల ద్వారా ఈ స్టాక్ కొనండి, 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది, 20 రూపాయలు 50 రూపాయలు అవుతుంది, 15 150 రూపాయలు అవుతుంది అని చెప్పేసి మెసేజ్లు వస్తూ ఉంటాయి. చాలా చోట్ల, ఇండోర్ నుంచి, గుజరాత్ నుంచి, బెంగళూరు, పొద్దున్న 7:30 నుంచి ఫస్ట్ కాల్స్ అయ్యే వస్తాయి. కాల్స్ గ్రూపుల్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, నేను యాడ్ చేస్తూ ఉంటారు.
మనం ఏంటంటే నిజమే అయి ఉండొచ్చు కదా, ఎంత ఉందో ఒక 10,000 పెడితే పోతుంది కదా, నిజంగానే అయితే 10,000 లక్ష రూపాయలు అయితే కదా అని నిజంగానే ఒక్కసారి తగిలుంటుంది, పోనీ నిజంగానే తగిలుంటుంది. బట్ అమ్మకం ముందే నీ వాల్యూ అక్కడ లక్ష కనబడుతుంది. ఫస్ట్ అమ్మకానికి వెళ్తే దొరకదు. బట్ టెంప్టేషన్, అరే నిజంగానే లక్ష ఉంది, ఇవ్వకపోతే రేపైనా అమ్ముదాము, నా దగ్గర ఇంకో లక్ష ఉన్నాయి కదా, అవి కూడా ఇన్వెస్ట్ చేస్తాను. అలా పెన్నీ స్టాక్స్లో బిల్డ్ చేసుకొని పోయి కొద్దిమందిని చూశాను 20-30 లక్షల రూపాయల వర్త్ అట్లా పెట్టేసి ఇప్పుడు అమ్ముదామంటే సార్ ఇది ఎవరు కొనట్లేదు సార్ ఏమైంది అని అంటారు. బికాస్ అక్కడ లిక్విడిటీ లేదు, అది ఎవరు చూడరు. అండ్ కంపెనీస్ ఇందులో ఉన్నాయి అంటే వీక్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్లాంటి కంపెనీసే ఇబ్బందుల్లో ఉంటాయి, ఏదైనా స్కాములు చేస్తాయి, ఫైనాన్షియల్ గవర్నెన్స్ సరిగా ఉండదు. సెబీ కూడా వీటిని అన్లిస్ట్ చేసే అవకాశాలు కూడా హయ్యర్ ఛాన్స్ పెన్నీ స్టాక్స్కి ఉన్నాయి దాన్ ఒక స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ కన్నా ఇట్లాంటి పెన్నీ స్టాక్సే మోస్ట్ ఆఫ్ ద టైం అన్లిస్ట్ కూడా అవుతాయి. అంటే మీ డబ్బులు ఇంకా వేస్ట్, ఎవరు కొనడానికి అవకాశమే ఉండదు. సో అందరు అనుకుంటారు స్టాక్స్లో లిస్ట్ అయింది కదా అంటే సేఫ్ అనుకుంటారు, ఎగ్జిట్ అవ్వచ్చు. కాదు, దే కమ్ విత్ హ్యూజ్ రిస్క్. మీరు కొనడానికి పోతే ఈజీ, అమ్మడానికి పోతే కష్టం. అండ్ స్కామ్లు, చాలా స్కాముల్లో ఇన్వాల్వ్ అవుతాము. అండ్ రెగ్యులేటరీ కన్సర్న్స్ కూడా, ఒక్కోసారి వాల్యూమ్ సడన్గా హ్యూజ్గా పెరిగిపోతే ఈఎస్ఎం ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఒక 15 రోజులు, 20 రోజులు, 1 మంత్ అది బ్లాక్ అయిపోయి ఉంటుంది. రీసెంట్ గా కూడా మీరు ఈఎస్ఎం ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడారు, సోలో వీడియో ఒకటి చేసాం. అందులో అదే ఈఎస్ఎం అంటే రూల్స్ ఉంటాయి. ఒక స్టాక్ సడన్గా పెరగడము, వాల్యూమ్ పెరగడము, ప్రైస్ పెరగడము, అన్యూజువల్గా యాక్టివిటీ కనబడితే ఏంటంటే ఆటోమేటెడ్గా సెబీ ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వకుండా ఎక్స్చేంజ్ చేసి ఆపేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు దో ఫండమెంటల్లీ కొంచెం డీసెంట్గా ఉంటే రిజల్ట్స్ ఇచ్చినా కానీ సడన్గా ఇట్లాంటి పెన్నీ స్టాక్స్లో ఏమైనా వచ్చాయనుకోండి, సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఒక పెన్నీ స్టాక్ ఉంది, అందులో మంచి ఫైనాన్షియల్స్ ఇచ్చింది, బట్ మంచి ఒక ఇన్వెస్టర్ కొత్తగా ఇన్వెస్ట్ చేశాడు, బట్ ఇట్లాంటి సడన్గా చేంజెస్ వల్ల కూడా ఈఎస్ఎం మ్యాండేట్లో పడిపోయి మన డబ్బులు ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో పెన్నీ స్టాక్స్ అట్రాక్టివ్గా కనబడతాయి కానీ ప్లీజ్ చాలా ఫస్ట్ అవాయిడ్ చేయండి. లేదు నాకు కావాలి, నేను చేద్దాము అనుకుంటే మాత్రం రీసెర్చ్ చేసుకున్నాక తరోగా రీసెర్చ్ చేయండి. ఆ కంపెనీకి ఉన్నంతలో ఎందుకు నిజంగానే తక్కువ ఉంది, లేదు కొంచెం ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి, ఒక కీ సెక్టర్లో ఉంది, ఇట్స్ నాట్ డిస్కవర్డ్ అనిపిస్తే చిన్న అమౌంట్తో మాత్రమే 5,000, 10,000 అంతే, విచ్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్ ఆర్ స్టక్. డబ్బులు స్టక్ అయినా నాకు ఇబ్బంది లేదు అనే వాటి అమౌంట్ మాత్రమే పెట్టండి తప్ప పెద్ద అమౌంట్ తీసుకొచ్చి కష్టపడి సంపాదించి తీసుకొచ్చి ఇందులో పెట్టి లాక్ చేసుకొని తర్వాత బాధపడ్డం కన్నా చిన్న చిన్న అమౌంట్స్లో చేసుకుంటే మనకి ఇబ్బంది రాదు. మీ పోర్ట్ఫోలియో 5 లక్షలు ఉందనుకోండి, ఒక 30,000, 20,000 పెన్నీ స్టాక్స్లో పెడితే పర్లేదు, మిగిలిన 4.5 లక్షలు, 4.8 లక్షలు ఉంది కదా, అది విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ గ్రోత్. పెన్నీ స్టాక్స్లో మంచిగా వస్తే రానివ్వండి, దాన్ని లాభాన్ని చేసుకొని పెంచుకోండి, బట్ ఎక్స్పోజర్ మాత్రం చాలా కొంచెం పెట్టుకోండి. 5% కన్నా ఎక్కువ అస్సలు ఉండకూడదు, 5% కూడా ఎక్కువ అన్నమాట. సో ఇలా చేసుకుంటే ఏంటంటే పెన్నీ స్టాక్స్లో కూడా ఏమన్నా అదృష్టం బాగుండి 4 చేస్తే ఒకటి తగిలితే స్టిల్ యు ఆర్ ఎట్ ప్రాఫిట్, బట్ అదర్వైజ్ దూరంగా ఉండడం చాలా మంచిది. ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు ఒక పెన్నీ స్టాక్ మిగిలిపోయింది, ఒక సింగిల్ డిజిట్ నెంబర్, ఒక డబుల్ డిజిట్ నెంబర్ దగ్గర ఆ స్టాక్ ఎందుకు అట్లా ఆగిపోయింది, వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉన్న లాభ నష్టాలు ఏంటంటే దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి ఒక బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.